మరి పరిశుద్ధులు ఎందుకు పడిపోతున్నారు? మరి పరిశుద్ధులు ఎందుకు కూలిపోతున్నారు అంటే వారికి కనీస అవగాహన లేదు. నేను క్రైస్తవుడును కదా, క్రైస్తవుడంటే ఎవడు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడంటే ఎవరు? దేవుని యొక్క నివాసము. మరి దేవుని యొక్క నివాసములో పాపం జరగొచ్చా? దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ వ్యభిచారం జరగొచ్చా? దేవుడు ఎవరి హృదయంలో ఉంటాడో ఆ హృదయం మోసగించొచ్చా? ఆ హృదయం అబద్ధమాడొచ్చా? ఆ హృదయంలో దొంగతనపు చేసే ఆలోచనలు రావచ్చా? వేరే అమ్మాయిని పాడు చేసే ఆలోచనలు రావచ్చా? వేరే భర్తను పాడు చేసే ఆలోచన రావచ్చా? వేరే కుటుంబంలో చుచ్చు పెట్టే ఆలోచన రావచ్చా? వేరే కుటుంబంలో తంత్రాలు పెట్టే ఆలోచన రావచ్చా? రాకూడదు. వస్తున్నాయి అని అంటే నీవు మైమర్చిపోయావని అర్థం చేసుకో. నిన్ను పిలిచిన వాడు